హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీ బిట్స్ అయితే చూద్దాము. టెట్ మనకి రీసెంట్‌గా జరిగింది కదా! 2024 అక్టోబర్‌లో. ఈ టెట్‌లో నుంచి మన సోషల్‌కి సంబంధించిన పేపర్ అండి ఇది. ఈ సోషల్‌లో మనకి సైకాలజీ బిట్స్ ఎన్నొచ్చాయనేది చూద్దాము. ఇది పేపర్ 2 ఏ. 2 ఏ ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు. జూలైలో జరిగింది. ఈ సైకాలజీ బిట్స్ మనకి టెట్‌కి యూజ్ అవుతాయి. డీఎస్సీకి యూజ్ అవుతాయండి. ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే డీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, టెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ బిట్స్ యూజ్ అవుతాయి కాబట్టి మీరు కంపల్సరీగా అయితే బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా నేను టెట్ సిలబస్ ప్లస్ డీఎస్సీ సిలబస్ తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ అయితే చేసి పెట్టానండి. ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా సైకాలజీకి సంబంధించి సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. కొన్ని ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇంకా మీరు వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఎండ్ కార్డ్‌లు, ఐ కార్డ్స్‌లో కూడా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. అవి కూడా మీరైతే ఒకసారైతే చెక్ చేయండి. ఇలాగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ఎందుకంటే మనకి బుక్స్ మారిన తర్వాత జరిగిన టెట్ కాబట్టి, ఈ టెట్‌లో నుంచి ఈ పేపర్‌లో నుంచి మనకి బిట్స్ ఎక్కువగా మనకి డీఎస్సీకైనా, టెట్‌కైనా వస్తాయి. మినిమమ్ 5, 6 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇవే మోడల్‌లో మనకి బిట్స్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పేపర్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు దీంట్లో ఏమన్నా హార్డ్ ఉంటే గిన వాటినైతే నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వాటిని కరెక్షన్ చేసుకొని మీరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎలాగా ఏ బిట్స్ చేయలేకపోతున్నారు అనేది చూసుకొని ఆ చాప్టర్‌ని మీరు మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. టెట్‌లో ఎక్కువగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఈ సైకాలజీ కాబట్టి, సైకాలజీ మనకి కంటెంట్, మెథడాలజీ ఇవైతే మీరు ముందైతే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. మనకి 2 డేస్‌లో టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చాలామందైతే అంటున్నారండి. పేపర్ న్యూస్ కూడా అయితే ఈరోజు అయితే వచ్చింది. 2 డేస్‌లో మనకి టెట్ వస్తుంది కాబట్టి ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే, ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు మంచిగా స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు టైం ఉంటది. అందుకని ఈ వీడియో మీరు చూడంగానే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సైకాలజీలో ఎలాంటి బిట్స్ వస్తాయి? ఏ బుక్స్ చదవాలి? మనము ఏ చాప్టర్స్‌ని ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేదైతే వీడియోలో చెప్తానండి. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇంకా మీకు వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే అవుతుంది మా ఛానల్‌లో. మీరు ప్రతిరోజైతే ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. కారణానికి, ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఈ సైకాలజీలో ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేదైతే మీరు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇంకా మోటివేషన్ తోటి మీకంటే ఎక్కువగా ప్రిపరేషన్‌లో ఎవరు ముందున్నారు అనేది కూడా మీకు కాంపిటీషన్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇంగ్లీషు, తెలుగు మీడియం 2 మీడియమ్స్ అయితే ఉంటాయి. నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇంగ్లీష్‌లో అయితే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అయితే చూడండి. ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి, సెకండ్ ఆప్షన్ అంతర్ పరీక్షణ పద్ధతి, థర్డ్ ఆప్షన్ పరిశీలన పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి. ఈ విధంగా కారణానికి, ఫలితానికి మధ్య ఉన్న సంబంధం మీరు ఫస్ట్ క్వెషన్ చదివేటప్పుడే మీరు మంచిగా క్వెషన్ అయితే చదవండి. క్వెషన్‌లోనే ఆన్సర్ అయితే ఉంటుంది. ప్రయోగ పద్ధతి. క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించనిది అనేది ఇచ్చారు. పెరుగుదలకు సంబంధించింది. ఫస్ట్ ఆప్షన్ పరిమాణాత్మకము, సెకండ్ ఆప్షన్ కొలవవచ్చును, థర్డ్ ఆప్షన్ గుణాత్మకము, ఫోర్త్ ఆప్షన్ వికాసంలో అంతర్భాగము. ఇక్కడ మనం పెరుగుదల, పరిపక్వత అయితే ఉంటున్నాయి కదండీ! పెరుగుదలను మనమైతే కొలవవచ్చును. వికాసంలో అంతర్భాగంగా ఉంటుంది. పరిమాణాత్మకమైనది. ఇది ఏంటి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. ఇది గుణాత్మకమైనది కాదు. ఎలిమినేషన్ మెథడ్‌లో మీరైతే బిట్స్ అయితే చేయండి. మీకు క్వెషన్ రాకపోతే. సంజ్ఞానాత్మక వికాసం పైన ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండడం అనేది.
ఇక్కడ సంచానాత్మకమైన పద్ధతులు ఇవైతే ఉన్నాయి కదండీ! ఈ వికాస దశల నుంచయితే మనకి బిట్లయితే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి 2 బిట్స్ అయితే వస్తున్నాయి. వికాసము పరస్పర చర్యల ఫలితం. సెకండ్ ఆప్షన్ వికాసము ఖచ్చితమైన నమూనాలను అనుసరిస్తుంది. థర్డ్ ఆప్షన్ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. ఫోర్త్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇక్కడ ఉద్వేగ, భాషా వికాసాలు. వికాసము పరస్పర సంబంధంగా కొనసాగును. క్రోమోజోములు ఉండే స్థానం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఆర్ఎన్ఏ, సెకండ్ ఆప్షన్ కేంద్రకము, థర్డ్ ఆప్షన్ జన్యువులు, ఫోర్త్ ఆప్షన్ డిఎన్ఏ. ఇక్కడ కేంద్రకము. మొదటి సాంఘిక కృత్యంగాను అభివర్ణించబడేది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సమాంతర క్రీడ, సెకండ్ ఆప్షన్ సంసర్గ క్రీడ, థర్డ్ ఆప్షన్ సాంఘిక క్రీడ, ఫోర్త్ ఆప్షన్ ఏకాంతర క్రీడ. ఇక్కడ సాంఘిక కృత్యము అనేది ఇచ్చారు. అభివర్ణించేది అనేది దీంట్లోనే మీకు అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ సాంఘిక క్రీడ అంటే సమాంతర క్రీడ. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఆపరేషన్, సెకండ్ ఆప్షన్ స్కిమాటా, థర్డ్ ఆప్షన్ వ్యవస్థీకరణ, ఫోర్త్ ఆప్షన్ అనుగుణ్యత. ఇక్కడ ఆపరేషన్ కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఆపరేషన్స్ అంటారు. ఇతివృత్త గ్రాహక పరీక్షలో టాటా ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య ఎంత? ఈ టాటా, క్యాట్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినవి. వీటిలో కార్డుల సంఖ్య ఎంత అనేది అయితే ఇస్తారు. ఇక నిన్న ప్రీవియస్గా డిఎస్సిలో జరిగిన దాంట్లో కూడా మనకి ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ టాపిక్ని మీరు డిఎస్సికి టెట్కి కంబైన్డ్గా మీరు చదవాల్సి అయితే ఉంటుంది. 20+1 కుంటనం వలన ఏర్పడేటివి. ఫస్ట్ ఆప్షన్ సంఘర్షణలు, సెకండ్ ఆప్షన్ ఒత్తిడి, థర్డ్ ఆప్షన్ విషయ యోజన, ఫోర్త్ ఆప్షన్ వ్యాకులత. ఇక్కడ ఒత్తిడి. ప్రజ్ఞామాపక పితామహుడు. ఇప్పుడు మనము ఈ పితామహుల గురించి అయితే మీరు నేర్చుకోండి. టెర్మన్, సెకండ్ ఆప్షన్ భినే, థర్డ్ ఆప్షన్ స్టెరన్, ఫోర్త్ ఆప్షన్ సైమన్. ఇక్కడ భినే. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థికి నిర్దేశించినటువంటి అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత? ఈ ప్రజ్ఞా పాఠాన్ని అయితే మీరు డిఎస్సికి టెట్కి కంబైన్డ్గా అయితే మీరు చదువుకోండి. దీంట్లో మినిమము మీకు బిట్లు అయితే కంపల్సరీగా 1 or 2 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనకి డిఎస్సిలో కూడా బిట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి 88.8. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతాలు. ఫస్ట్ ఆప్షన్ బోధనా సిద్ధాంతము, సెకండ్ ఆప్షన్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, థర్డ్ ఆప్షన్ సంచానాత్మక సిద్ధాంతము, ఫోర్త్ ఆప్షన్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు మనకి డిఎస్సి టాపిక్లో కూడా ఉన్నాయండి. ఈ సిద్ధాంతాలను గురించి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు, ఇది మన బోధనకు సంబంధించి ఏ విధంగా ఉపయోగిస్తారు అనేదైతే మీరు చూసుకోండి. ఎవరి మీద ప్రయోగాలు జరిగాయి, ప్రయోగాలు చేశారు, ఇట్లాంటివన్నీ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. బోధన సిద్ధాంతం. మీరు సైకాలజీ చదివేటప్పుడు మీరు తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకోండి. ప్రజెంట్ రీసెంట్గా జరిగిన తెలుగు అకాడమీ బుక్ అయితే మీరు సైకాలజీ బుక్ అయితే తీసుకోండి. దీంట్లో పిఐకి సంబంధించి నేను సైకాలజీ ఏ విధంగా చదవాలి, డిఎస్సికి టెట్కి కంబైన్డ్గా ఉన్న టాపిక్స్ ఏంటి అనేది నేను తెలుగు టెట్ సిలబస్ తెలుగు ప్లస్ సోషల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. వాటిల్లో చెప్పానండి ఏ విధంగా చదవాలి, మీరు ఇది వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది. మీరు ఆ వీడియోస్ని అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, వాటిని మీరు అయితే చూడండి. క్రింది వారిలో తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసన జరుగుతుంది అని పేర్కొన్న వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బ్రోనరు, సెకండ్ ఆప్షన్ వైగాట్స్కి, థర్డ్ ఆప్షన్ బండూరా, ఫోర్త్ ఆప్షన్ స్కిన్నర్. ఇక్కడ చూడండి, తదాత్మీకరణ మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసన జరుగుతుందని పేర్కొన్నది ఎవరు అనేది ఇచ్చారు. బండూరా అనే వారు.
నెక్స్ట్ న్యూమోనిక్స్ అనే పదము ఈ భాషకు చెందినది. ఫస్ట్ ఆప్షన్ గ్రీకు భాషకు, సెకండ్ ఆప్షన్ లాటిన్ భాషకు, థర్డ్ ఆప్షన్ ఫ్రెంచ్ భాషకు, ఫోర్త్ ఆప్షన్ జర్మనీ భాషకు చెందింది. ఇక్కడ న్యూమోనిక్స్ అంటే గ్రీకు భాషకు చెందినది. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది ఏమిటి అంటే ఫస్ట్ ఆప్షన్ సంవేదనలపైన ఆధారపడి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ సంశ్లేషణపై విశ్లేషణతో కూడిన ప్రక్రియ. థర్డ్ ఆప్షన్ అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. ఇక్కడ పావలోవ్ ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలము స్రవించకపోవడము అనున్నది ఫస్ట్ ఆప్షన్ ఉన్నత క్రమ నిబంధన. సెకండ్ ఆప్షన్ విచక్షణ నియమము, సాధారణీకరణము, అయత్న సిద్ధ స్వాస్తవ్యము అనేది ఇచ్చారు కదా. ఈ పావలోవ్ గురించి అయితే మనకి ఖచ్చితంగా అయితే డిఎస్సిలో కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ టాపిక్ని అయితే మీరు క్లియర్గా చదవండి. విచక్షణ నియమము. మాస్లో ప్రకారం సమాజంలోని సామాజిక అంతస్తు ఉండాలని అనుకోవడము. ఫస్ట్ ఆప్షన్ ఆత్మగౌరవ అవసరము, సెకండ్ ఆప్షన్ ప్రేమ వాత్సల్య అవసరము, థర్డ్ ఆప్షన్ ఆత్మ సాఫల్య అవసరము, ఫోర్త్ ఆప్షన్ రక్షణ భద్రత అవసరము. ఈ మనకి సైకాలజీ పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి కూడా కామన్గానే ఉంటుందండి ఈ సైకాలజీ సిలబస్. అందుకే పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు, డిఎస్సి ఎడ్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు కూడా ఈ బిట్స్ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ మాస్లో నియమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని క్లియర్గా చదవండి. మీరు బిట్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఆత్మగౌరవ అవసరం. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ, సెకండ్ ఆప్షన్ అంతర్గత ప్రేరణ, థర్డ్ ఆప్షన్ సాధన ప్రేరణ, ఫోర్త్ ఆప్షన్ ఉద్దీపన ప్రేరణ. ఇక్కడ బహిర్గత ప్రేరణ. ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రమునకు ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ దమనము, సెకండ్ ఆప్షన్ విస్థాపనము, థర్డ్ ఆప్షన్ హేతుకీకరణము, ఫోర్త్ ఆప్షన్ ఉపసంహరణ. ఇక్కడ మనకి విస్థాపనము. ఈ రక్షక తంత్రాల నుంచి కూడా మనకి బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. ఇవైతే మీరు చూసుకోండి. టెట్లో వస్తుంది, డిఎస్సిలో కూడా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుకోండి. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వలన ఏర్పడే ప్రవర్తనా మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది ఫస్ట్ కింబర్, సెకండ్ ఆప్షన్ హెర్బన్ హన్, థర్డ్ ఆప్షన్ గేట్స్, ఫోర్త్ ఆప్షన్ హిల్గార్డ్. హెర్బన్-హన్. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని అయితే ఇచ్చారు. జ్ఞానాత్మక రంగము సంశ్లేషణ, సెకండ్ ఆప్షన్ భావావేశ రంగము ప్రతిస్పందించటము, థర్డ్ ఆప్షన్ మానసిక చలనాత్మక రంగము సునిశ్చితత్వము, ఫోర్త్ ఆప్షన్ జ్ఞానాత్మక రంగము విలువ కట్టడము. ఇక్కడ జ్ఞానాత్మక రంగాలు, భావావేశ రంగాలు, మానసిక చలనాత్మక రంగాల గురించి అయితే మీరు క్లియర్గా అయితే చదవండి. ఇది డిఎస్సి టాపిక్లో కూడా మనకి కంబైన్డ్గా ఉంది. డిఎస్సిలో కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. టెట్లో కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరికాని జత ఏంటంటే జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం అనేది కాదు. మానసిక చలనాత్మక రంగము సునిశ్చితత్వము, భావావేశ రంగము ప్రతిస్పందించడము, జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ. బ్రూనర్ త్రివిధ జ్ఞానమునకు సంబంధించనిది ఎక్కువగా సంబంధించని బిట్లు అయితే అడుగుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. అందుకనే క్వశ్చన్ని మాత్రం మీరు 2-3 సార్లు అయితే చదవండి. ఫస్ట్ ఆప్షన్ కృత్యాత్మకము, సెకండ్ ఆప్షన్ భావనాత్మకము,
థర్డ్ ఆప్షన్ ప్రతీకాత్మకము. ఫోర్త్ ఆప్షన్ అన్వేషణాత్మకము. 21 అన్వేషణాత్మకము. ది ప్రాబ్లమ్స్ చైల్డ్ పుస్తక రచయిత ఎవరు? ది ప్రాబ్లమ్ చైల్డ్. ఫస్ట్ ఆప్షన్ ఏ స్నిల్, సెకండ్ ఆప్షన్ మకరెంకో, థర్డ్ ఆప్షన్ మాంటిసోరీ, ఫోర్త్ ఆప్షన్ గిజుబాయి. ఏఎస్ నీల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారము ఫస్ట్ ఆప్షన్ 29, సెకండ్ ఆప్షన్ 21, థర్డ్ ఆప్షన్ 31, ఫోర్త్ ఆప్షన్ 42. ఇక్కడ చూడండి 31 ప్రతి పిల్లవాడికి ప్రాథమిక హక్కు పేర్కొనే ఆర్టికల్. ఐక్యరాజ్య సమితి ప్రకారం 31 అనేది ఇచ్చారు. ఆర్టీఐను విస్తరించుము అని అయితే ఇచ్చారు. రీజనల్ టీచర్స్ ఇన్స్టిట్యూట్. రైట్ టు, సెకండ్ ఆప్షన్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు టీచింగ్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ ఆప్షన్ రైట్ టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి రైట్ టు ఇన్ఫర్మేషన్. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం ఏమిటి? 1982, సెకండ్ ఆప్షన్ 2012, థర్డ్ ఆప్షన్ 1956, ఫోర్త్ ఆప్షన్ 1952. ఇక్కడ 1952. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ ఏమిటి? ఇక్కడ 6. ఈ ఆర్టీఈ 2009, 2005, ఎన్సిఎఫ్ 2005 ఇవి ఉన్నాయి కదండి. 2011 ఇవి ఖచ్చితంగా మీరు చదవండి. ఇవి మన డిఎస్సికి టెట్లో రెండిట్లో అయితే వస్తున్నాయి. ఈ బిట్ లేని మనకి పేపర్ అయితే ఉండదండి. ఆర్టీఏ 9 నుంచి ఎన్సిఎఫ్ 2005 ఇవి చట్టాలు ఉన్నాయి కదా 2011 ఈ మూడింటి నుంచి అయితే ఖచ్చితంగా బిట్లు అయితే రావడం అయితే జరుగుతుందని అటు డిఎస్సిలో వస్తాయి, ఇక్కడ టెట్లో కూడా వస్తాయి. మీరు సైకాలజీలో చదవాల్సినవి రక్షక తంత్రాల నుంచి ఒక బిట్టు ప్లస్ ఈ ఆర్టీ చట్టాల నుంచి మనకి 2-3 బిట్లు ప్లస్ అబ్రివేషన్ నుంచి ఒక బిట్టు, పెరుగుదల వికాసం నుంచి ఒక బిట్టు, సిద్ధాంతాల నుంచి ఒక బిట్టు, ప్రజ్ఞ నుంచి ఒక బిట్టు, ఇట్లాగా మీరు ప్రతి టాపిక్ నుంచి అయితే బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈజీగా ఉన్న టాపిక్స్ అయితే మీకు కంపల్సరీగా అయితే మీరు 30 బిట్లో నుంచి ఈజీగా 25 అయితే మీరు చేసుకున్నారంటే అది మంచి స్కోర్ అయితే అవుతుంది. మీకు 25 అబోవ్ అయినా చేయొచ్చు. మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు 25 అబోవ్ కూడా చేయగలుగుతారు. ఈ కేవైసీ పూర్తి రూపం ఏమిటి అని ఇచ్చారు. ఎలక్ట్రానిక్ నాన్ యువర్ కస్టమర్, సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ నాన్ యువర్ క్లాస్ రూమ్, థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ నాన్ యువర్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ నాన్ యువర్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. కన్ఫర్మైటీ అనేది ఒక పోర్ట్ ఎడిటర్, సెకండ్ ఆప్షన్ వీడియో ఎడిటర్, థర్డ్ ఆప్షన్ గణిత క్యాలిక్యులేటర్, ఫోర్త్ ఆప్షన్ రివిజన్ టూల్. ఇక్కడ గణిత క్యాలిక్యులేటర్ అని ఆప్షన్. క్రింది వాటిలో నిర్దేశిత న్యాయకత్వమునకు చెందినది అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ నాయకునికి సభ్యులకు మధ్య సంబంధం ఉండదు, సెకండ్ ఆప్షన్ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, థర్డ్ ఆప్షన్ క్రమశిక్షణ ఉండదు, ఫోర్త్ ఆప్షన్ దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు అనేదైతే చెందినది అనేది ఇచ్చారు. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేది ఇచ్చారు. బాలికలకు సైకిల్ పంపిణీ, సెకండ్ ఆప్షన్ ఆత్మరక్షణ కొరకు కరాటే నేర్పించడము, థర్డ్ ఆప్షన్ ప్రత్యేక పోషకాహారం అందించడము, ఫోర్త్ ఆప్షన్ శానిటరీ ప్యాడ్లను అందించడము. బాలికా సురక్ష అనే కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా. దీని నుంచి కూడా మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన
పథకాలు ఉన్నాయి కదండీ! ఆ పథకాల నుంచి మనకి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన పథకాల నుంచి మనకి బిడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకని మీరు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన పథకాలు ప్లస్ కార్యక్రమాలు ఉన్నాయి కదా! వాటినైతే మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. శానిటరీ ప్యాడ్స్‌లను అందించడం. మీరు ఈ పేపర్‌ని ఇప్పటిదాకా అయితే మనం 30 బిట్స్ అయితే చూడడం అయితే జరిగింది గదండీ! ఈ 30 బిట్స్‌లో మీరెన్ని చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ కూడా ప్రీవియస్ పేపర్స్ అండి. నేను ఇప్పుడు జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్స్ మనకి బుక్స్ అయితే మారాయి కదా! మారిన తర్వాత ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్సే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఛానెల్‌లో చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆ సైకాలజీ బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అన్ని సబ్జెక్ట్‌లలో ఉన్నటువంటి సైకాలజీ బిట్స్, సబ్జెక్ట్‌కి సంబంధించిన బిట్స్ కూడా ప్రీవియస్‌వి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. మీరు ప్రతిరోజైతే ఈ పేపర్‌నైతే మీరు చేయండి. నేను మార్నింగ్ 11:00 అట్లాగైతే వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మీరు చూడండి. అందరూ చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మోటివేషన్ తోటి ఇంకా నేను వీడియోస్ అయితే మీకు అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకేమైనా టెట్, డీఎస్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వాటికైతే మేము రిప్లై అయితే ఇస్తాము. థాంక్ యూ.